ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేమేమో పులిహార చేసుకున్నాం. పులిహార మేకింగ్, పులిహార మిక్సింగ్ అంటారు కదా, ఇది అందరూ వండుకునేదే. కానీ నేను ఏ స్టైల్లో వండుతాను అన్నది మీకోసం చూపిస్తున్నా. మీకు ఎవరికైనా ఇష్టమైతే మీరు ఫాలో అవ్వచ్చు. యాక్చువల్గా ఇది ఫస్ట్ నా కుకింగ్ వీడియో కదా, రైస్ కుక్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాం. యాక్చువల్గా మీరు డైలీ రైస్ ఎలా వండుకుంటారో అలా రైస్ వండేసుకొని అందులోని పసుపు అది మిక్స్ చేసేసుకోవచ్చు. లైట్గా నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈరోజు యాక్చువల్గా పులిహారకి పెద్ద స్టోరీ ఉంది, నెక్స్ట్ టైం లైవ్లో చెప్తా. మీరు కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో మీకు ఏమేమి పోపులు వేయాలనుకున్నారు అవన్నీ. మా వాళ్ళకైతే పీనట్స్ ఫుల్గా ఉండాలి, పీనట్స్ లేకపోతే నా చేత మళ్ళీ ఫ్రై చేయించుకొని మళ్ళీ వేసుకుంటారు. యాక్చువల్గా ఇందులో ఏమైనా రాంగ్స్ ఉంటే ఏమి అనుకోవద్దు, ఫస్ట్ కుకింగ్ వీడియో కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు అడిగే వాళ్ళ కోసం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ కోసం చేస్తున్నా. అందరూ చూడండి, ట్రై చేయండి. మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి నేను చిల్లీస్ అవన్నీ ఎక్కువ వేస్తాను. పప్పు సామాలు, పీనట్స్, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసి కరివేపాకు అన్నీ లాస్ట్లో ఫైనల్గా ఇంగో వేసి, అది మీకు చూపిస్తున్నది అది మిరియాల పౌడర్ అనమాట. యాక్చువల్గా ఇది రైనీ సీజన్ కదా, మిరియాలు తింటే మంచిది కదా, పిల్లలకి ఎలా ఇచ్చినా తినరు కదా, మిరియాల పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇంట్లో నువ్వులు మంచిది కదా హెల్త్కి, నేను బాగా హెల్తీగా చేస్తాను ఏదైనా. ఇలా వేస్తే టేస్ట్ కూడా మీకు బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. స్పైసీ వద్దు అనుకునే వాళ్ళు మిరియాల పౌడర్ స్కిప్ చేసేయండి. కానీ ఇది మీకు స్పైసీ వద్దు అనుకుంటే మిరియాల పౌడర్ స్కిప్ చేసేయండి. నువ్వులు మాత్రం చాలా హెల్తీ కదా, ఇలా వేస్తే మీకు పోపుల్లో నువ్వులు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా పాప ఇది పులిహార చేయమని చెప్పి వెళ్ళింది స్కూల్కి. ఫస్ట్ వీడియో కదా, ఏమైనా రాంగ్స్ ఉంటే ఏమి అనుకోవద్దు. నెక్స్ట్ అల్లం ముక్కలు వేస్తే తినదు, పడేస్తుంది. పులిహార అల్లం లేకుండా బాగుంటుంది, అందుకే కొంచెం తిరిమిన అల్లం ఫైనల్లో లాస్ట్లో వేసాను అనమాట. ఫస్ట్ వేసిస్తే అది పీసులుగా వస్తుంది కాబట్టి లాస్ట్లో వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది. పోపులన్నీ బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత అందులోని నెయ్యి అనమాట, నేను వేసింది నెయ్యి అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాబట్టి కొంచెం తిక్కుగా అయిపోయింది. లాస్ట్లో నెయ్యి కొంచెం వేసుకొని నెయ్యి కూడా కరిగే వరకు ఉంచుకొని నేను అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అయిపోయింది. రూమ్ టెంపరేచర్లో ఉంటే బాగానే ఉంటుంది. ఈ మధ్య ఇంట్లో వర్క్స్ అన్నీ అవుతున్నాయి, డస్ట్ పడుతుందని చెప్పి నెయ్యి కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఎప్పుడు నెయ్యి నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఈ టైంకి లేదు కాబట్టి నేను ఫస్ట్ టైం తీసుకున్నాను బయట నుంచి. లేకపోతే ఇంట్లో పాలు మీద తీసేసి దాన్ని నెయ్యి చేసేసి అది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు మీకు అది కూడా వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను. ఫస్ట్లో పసుపు వేసి రైస్ బాయిల్ చేసి ఉంచాను, అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఫైనల్లో కూడా ఇలాగా మొత్తం అంతా పోపులన్నీ అయిపోయిన తర్వాత అన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకోవండి. మొత్తం సిమ్లో పెట్టేయండి, హైలో పెట్టేస్తే మాడిపోతుంది. నేను చెప్పడం మర్చిపోతున్నాను, ఫస్ట్ కుకింగ్ వీడియో కదా, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, నాకు అర్థమవుతుంది, కానీ ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్లో పసుపు వేసి రైస్ బాయిల్ చేస్తాక లాస్ట్లో పోపులు అంతా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు వేయాలి. వేస్తే కలర్ బాగా వస్తుందన్నమాట పులిహారకి, చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్లో పసుపు, మిరియాలు, అల్లం ఇవన్నీ చాలా హెల్తీ కదా, నార్మల్గా పెడితే పిల్లలు తినరు, నేనైతే ఇలా పెడతా. తర్వాత అదంతా పోపు అంతా ఆపేసి చల్లగా రైస్ మీద వేసేసి అలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసి బాగా కలుపుకోండి పోపు అంతా. చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్లో మీకు ఆయిల్ ఎక్కువగా అనిపించింది, కానీ పులిహారలు వేసాక అది ఇంకా చాలా చెప్పాలంటే. ఏ డిష్లోకైనా ఆయిల్ తక్కువ ఉంటే పర్లేదు, కానీ పులిహారకి మాత్రం ఆయిల్ తక్కువ. రైస్ కుక్ చేసేటప్పుడే కొంచెం చల్లారాక లెమన్, సాల్ట్ కూడా కలపండి.